మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా పేట్ తాలూకాలోని బోరిచివారి గ్రామంలో నీటి కొరత వేధిస్తోంది. భూగర్భ జలస్థాయి గణనీయంగా పడిపోవడంతో బావులు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లోతైన బావుల్లోకి దిగి నీటిని తోడేసుకోవాల్సి వస్తోంది. ఈ దృశ్యాలు చూసే వాళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కనీస అవసరమైన తాగునీటిని సైతం ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోరిచివారి గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థ దాదాపు లేనట్టే. రుతుపవనాలు ఆలస్యం కావడం, భూగర్భ జలాల అధిక వినియోగం, నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం వంటి కారణాలతో గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు రోజువారీ నీటి అవసరాల కోసం గంటల తరబడి కష్టపడుతున్నారు. ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపైన, జీవనోపాధిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. మహిళలు బావుల్లో దిగడం వల్ల ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. స్థానికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సరిగా స్పందించట్లేదని వాపోతున్నారు. మహారాష్ట్రలో నీటి కొరత కొత్తేమీ కాదు. బీడ్ ఏరియాలోని అనేక గ్రామీణ ప్రాంతాలు ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.